రామాయణం ఎపిసోడ్ 6 రామాయణంలోని ఈ శక్తివంతమైన ఎపిసోడ్లో హనుమంతుడు సీతామాతను వెతుక్కుంటూ లంకకు వీలోచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. సీతను రావణుడు తీసుకెళ్లాడని తెలుసుకున్న తరువాత రాముడు హనుమంతుడి బలం, జ్ఞానం మరియు భక్తిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతాడు. విశాలమైన సముద్రం దాటి దూకి హనుమంతుడు బంగారు నగరమైన లంకకు చేరుకుంటాడు. అక్కడ అతను రహస్యంగా నగరాన్ని అన్వేషిస్తాడు మరియు చివరికి అశోకవాటికలో సీతను కనుగొంటాడు. ఆమె రాక్షసుల రక్షణలో మరియు తీవ్ర దుఃఖంలో ఉంది. హనుమంతుడు రాముడి సందేశాన్ని సున్నితంగా వెల్లడిస్తాడు. తన భక్తికి రుజువుగా రాముడి ఉంగరాన్ని ఆమెకు చూపిస్తాడు. సీత ఆశా మరియు విశ్వాసంతో నిండి ఉంటుంది. రాముడు త్వరలోనే తనను రక్షిస్తాడని హామీ ఇవ్వబడుతుంది. ఈ ఎపిసోడ్ హనుమంతుడి ధైర్యం, వినయం, తెలివితేటలు మరియు శ్రీరాముడి పట్ల అచంచలమైన భక్తిని హైలైట్ చేస్తుంది. నిజమైన భక్తి గొప్ప అడ్డంకులను కూడా అధిగమించడానికి బలాన్నిస్తుందని ఇది మనకు బోధిస్తుంది. అశోకవాటికలో సీతామాతను కనుగొన్న తరువాత హనుమంతుడు ధైర్యంగా తనను తాను రాక్షస రక్షకులకు వెల్లడిస్తాడు. అతను అశోకతోటను నాశనం చేస్తాడు, శక్తివంతమైన రాక్షసులను ఓడించాడు మరియు రావణుడిని కలవడానికి తనను బంధించడానికి అనుమతిస్తాడు. రావణుడి సభలో హనుమంతుడు నిర్భయంగా రాముడి సందేశాన్ని అందిస్తాడు. సీతను తిరిగి ఇచ్చి క్షమాపణ కోరమని రావణుడిని హెచ్చరిస్తాడు. హనుమంతుడి ధైర్యానికి ఆగ్రహించిన రావణుడు శిక్షగా తన తోకకు నిప్పుపెట్టమని ఆదేశిస్తాడు. కాని రాముడి దయవల్ల ఆ అగ్ని హనుమంతుడికి హాని కలిగించదు. బదులుగా హనుమంతుడు పరిమాణం పెరిగి బంగారు నగరమైన లంక అంతటా దూకి తన మండుతున్న తోకతో దానిని తగలబెడతాడు. రావణుడి వినాశన ప్రారంభానికి ప్రతీకగా రాజవాళ్లలు, వీధులు మరియు గోపురాలు కాలిపోతాయి. సీతామాత భద్రతను నిర్ధారించిన తరువాత హనుమంతుడు సముద్రంలోని అగ్నిని ఆర్పివేసి ఆశా మరియు విజయ సందేశంతో రాముడి వద్దకు తిరిగి వస్తాడు. ఈ ఎపిసోడ్ ధైర్యం, భక్తి, దైవిక శక్తి మరియు అహంకార పతనాన్ని హైలైట్ చేస్తుంది.